అధికార పార్టీకి చెందిన ముగ్గురు రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ సెనేట్ ఆమోదం పొందింది. ఓటింగ్లో సమానంగా ఓట్లు రాగా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకర్ ఓటుతో సభలో బిల్ గట్టెక్కింది. పెద్ద ఎత్తున పన్ను తగ్గింపులు, వ్యయ నియంత్రణ లక్ష్యంతో ట్రంప్ సర్కార్ ఈ బిల్లును ప్రతిపాదించింది. సెనేట్ ఆమోదంతో ఈ బిల్ ప్రతినిధుల సభకు వెళ్లనుంది. కానీ సెనేట్ చేసిన మెడికేడ్ మార్పులు అక్కడ బిల్ ఆమోదానికి అడ్డంకిగా మారే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. $4.5 ట్రిలియన్ పన్ను తగ్గింపులు, మెడికేడ్, ఫుడ్ స్టాంప్లలో $1.2 ట్రిలియన్ కోతలు విధించడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈ బిల్లును రూపొందించింది. అయితే ఈ కోతల వల్ల 2034 నాటికి 1,18,00,000 మంది అమెరికన్లు ఆరోగ్య బీమాను కోల్పోయే అవకాశం ఉంది. డెమోక్రాట్లు ఈ బిల్లును ఆలస్యం చేయడానికి తీవ్రంగా యత్నించి విఫలమయ్యారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల హరిత ఇంధనానికి ప్రోత్సాహకాలు తగ్గడం వల్ల పర్యావరణ హితమైన పెట్టుబడులు దెబ్బతింటాయని డెమోక్రాట్లు ఆందోళన వ్యక్తం చేశారు.